Hello all, welcome back to my channel Anu Ajay Official. ఈ రోజు మన వీడియోలో నిమ్మకాయ పులిహోర తయారీ విధానం చూద్దాం. ఫస్ట్ అయితే ఒక కప్తో పల్లీలను తీసుకోవాలండి. అవి మంచిగా ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని. అవి కలర్ టర్న్ అయ్యాక ఒక ప్లేట్లో తీసుకొని చల్లార్చుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బాండి తీసుకొని అందులో 5 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. పులిహోర కాబట్టి ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి. దాంట్లో 4 పచ్చిమిర్చి వేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక 2 స్పూన్స్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినపప్పు వేసుకోవాలి. అలాగే కొంచెం ఆవాలు వేసుకోవాలి. 3 ఎండుమిర్చి వేసుకోవాలి. మనం పొట్టు తీసి పక్కన పెట్టుకున్న పల్లీలను కూడా వేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయ్యేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. చిటికెడు ఇంగువ వేసుకోవాలి. టేస్ట్ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుందండి ఇంగువ వేసుకోవడం వల్ల. అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా మిక్స్ చేసేలా తిప్పాలి. తర్వాత మనం రైస్ని ఒక పెద్ద బౌల్లోకి తీసుకొని, ఖాళీగా ఉండే బౌల్లోకి తీసుకొని గడ్డలు లేకుండా చిదుపుకొని అందులో మనం ఫ్రై చేసుకున్న ఈ దినుసులన్నీ వేసుకోవాలండి. ఇవన్నీ రైస్తో మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ మీడియం సైజ్ 6 నిమ్మకాయలను తీసుకొని రసం చేసుకున్నానండి. దానిలో 3 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి. టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. ఈ రెండు మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఈ నిమ్మరసాన్ని మనం కలిపి పెట్టుకున్న అన్నంలో వేసుకోవాలి. ఫ్రై చేసిన కొత్తిమీరని వేసుకోవాలి. ఇట్స్ డన్. నిమ్మకాయ పులిహోర రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.